టమాటా ఊరగాయ. మీలో ఎంతమందికి ఇది అంటే ఇష్టం? దీన్ని ఈజీగా ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ఇక్కడ నేను ఒక అర కేజీ వరకు టమాటాలను తీసుకొని నీట్‌గా వాష్ చేసుకున్నాను. తర్వాత దీన్ని అస్సలు తడి లేకుండా నీట్‌గా తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక 1 అవర్ వరకు అలా వదిలేసాను. దీంట్లో కొంచెం గూడా తడుండకూడదు. తడుంటే ఊరగాయ మొత్తం పాడైపోద్ది. పూర్తిగా ఆరిపోయిన ఈ టమాటాల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత దీనికోసం ఒక బాండీ పెట్టుకొని అందులో ఇక్కడ నేను ఒక 1 కప్పు వరకు నూనెను పోసుకొని మనం కట్ చేసుకున్న టమాటాలు అలాగే 50 గ్రాముల చింతపండు. మనం ఇక్కడ అర కేజీ టమాటాలు తీసుకున్నాం కాబట్టి మొత్తం మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ మొత్తం 50 గ్రాములు వేసుకోవాలి. అదే మీరు కేజీ చేసుకునే పని అయితే 100 గ్రామ్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను వీటిని నూనెలో వేసుకొని ఈ టమాటాల్లో ఉండే తడి మొత్తం పోయేంత వరకు ఈ టమాటాలు చింతపండుని వేపుకుంటున్నాను. చూసారు కదా, ఇందులో ఉండే టమాటాల్లో ఉండే తడంతా పోయి నూనె మొత్తం పైకి తేలాలి. ఈ విధంగా మనం వేపుకొని ఈ టమాటా చింతపండు గుజ్జు చల్లారనివ్వాలి. ఈలోపు మనం ఒక బాండీ తీసుకొని ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు తీసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టి 2 చల్లారిన తర్వాత ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పూర్తిగా చల్లారిపోయిన టమాటా చింతపండు గుజ్జుని ఒక పొడి మిక్సీ జార్లో అసలు మిక్సీ జార్లో కొంచెం కూడా తడి ఉండకూడదు. మనం చేసే ఈ ఊరగాయ చేసేటప్పుడు ఏ వస్తువు కూడా కొంచెం కూడా తడి ఉండకూడదు. ఇప్పుడు ఆ టమాటా చింతపండు గుజ్జులో ఇక్కడ నేను 50 గ్రాముల వరకు ఉప్పును 50 గ్రాముల వరకు కారాన్ని తీసుకుంటున్నాను. అలాగే ఒక తెల్లగడ్డ మొత్తం పైన పొట్టు తీసేసి వేసుకొని అలా గుజ్జు చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక బాండిల్ తీసుకొని అందులో ఒక 1/2 కప్పు వరకు నూనె పోసుకుంటున్నాను. ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ఇక్కడ 4-5 ఎండుమిరపకాయల్ని నేను ఇలా 2గా చీల్చి ఆ నూనెలో వేసుకుంటున్నాను. అలాగే ఒక తెల్లుల్లిపాయని పొట్టు తీసేసి అలా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటున్నాను. ఈ మొత్తం మంచిగా కొంచెం దోరగా వేయించుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టిన ఆవాలు, మెంతి పిండి కూడా వేసుకొని ఈ నూనెలో వేపుకోవాలి. ఇలా ఒక 1 to 2 మినిట్స్ వరకు ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మనం చేసుకున్న ఈ టమాటా గుజ్జును మొత్తం ఇందులో వేసుకొని ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 10 మినిట్స్ వరకు వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేపుకోవాలి. ఇప్పుడు ఈ ఊరగాయ మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాతే మనం జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకోవాలి. మనం స్టీల్ గిన్నెని అస్సలు వాడకూడదు ఊరగాయకి. అలా స్టీల్ గిన్నెని మనం వాడితే ఆ స్టీల్లో ఉండే మెటల్, ఆ ఉప్పు మొత్తం కలిసిపోయి ఊరగాయ మొత్తం పాడైపోతుంది. కాబట్టి ప్లాస్టిక్ కానీ పింగాణి గిన్నెలు మాత్రమే ఈ ఊరగాయలకి అనేది యూస్ చేయాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.